ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన వార్తలు చూసుకున్నట్టయితే ఉమ్మడి మెదక్ జిల్లాలో మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ శాతం సంగారెడ్డి జిల్లాలో 80.07, మెదక్లో 87.43, సంగారెడ్డిలో 86.74% పోలింగ్ నమోదు కావడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం తూప్రాన్ మండలంలో ఉన్న గ్రామాల్లో గెలిచిన సర్పంచ్లకు సన్మానం చేసిన మాజీ మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్కు దిమ్మ తిరిగే ఫలితాలు రావడంతో రేవంత్ రెడ్డికి మైండ్ బ్లాక్ అయిందని, రేవంత్ పాలనలో పల్లెలకు అవార్డులు బంద్, అభివృద్ధి బంద్ అని చెప్పి ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా నాల్కల్ మండలం మెటల్కుట గ్రామంలో ఉద్రిక్తత. పోలింగ్ ముగిసిన తర్వాత ఓటేయడానికి వచ్చిన ఓ వ్యక్తి పోలీసులు అడ్డుకోవడంతో గోడ దూకి లోపలికి వెళ్ళిన ఓటర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే లోపలికి పంపారని బీఆర్ఎస్ నాయకులే లోపలికి పంపారని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేపట్టారు. ఇరు వర్గాల మధ్య తోపులాట చెరగొట్టిన పోలీసులు. పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయడానికి హైదరాబాద్ నుండి మనూర్కు సైకిల్పై 145 కిలోమీటర్ల ప్రయాణం చేసిన మాజీ సైనికుడు మల్లయ్య ఉదయం 4:20 బయలుదేరినటువంటి ఈ యొక్క మల్లయ్య ఓటేసి తిరుగు ప్రయాణాన్ని చేపట్టాడు. నారాయణఖేడ్ మండలం తుర్కపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద ఓటు చోరీ. హైదరాబాద్ నుండి స్వగ్రామం తుర్కపల్లికి ఓటేయడానికి వచ్చిన మహిళకు నిరాశ కలిగింది. ఇప్పటికే వేరే వ్యక్తులు ఓటు వేసి వెళ్ళిపోవడంతో మహిళకు నిరాశ పరిస్థితి చూస్తున్నాం. దీనికి సంబంధించి ఓటేసడానికి వచ్చినటువంటి మహిళ తిరుగు ప్రయాణం చేపట్టారు. ఇది తాజా పరిస్థితి.